హాయ్ ప్రశాంత్ గారు, నమస్తే. హాయ్. ఎలా ఉన్నారు? సూపర్. ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నాను. ఎందుకు డల్గా ఉన్నారు? లేదు, అగ్ని పరీక్షల్లో దూకి దూకి అలసిపోయారా? అట్లానేం లేదు కానీ కొంచెం ఉండే అంటే ముందుకు వెళ్తానని అంటే వెళ్ళలేదు, అక్కడే స్టక్ అయిపోయేసరికి కొంచెం బాధ అనిపించింది ఫస్ట్ నాకు. అవును, అంటే చాలా మంది మిమ్మల్ని రివ్యూస్ త్రూ అలా అనుకుంటూ ఉంటారు. అవును. బట్ మీరు సినిమాలు కూడా చేశారు కాబట్టి అది కామన్ పీపుల్ కిందికి రాదేమో కదా. అంటే బేసిక్గా నేను 7కి ట్రై చేసాను ఫస్ట్. ఇంటర్వ్యూకి కాల్ వచ్చింది, దాని తర్వాత పిలిచారు, ఇంటర్వ్యూ చేశారు, వెయిట్ చేశాను ఒక 1 month, వర్కౌట్ కాలేదు. సరే 8కి ట్రై చేశాను, వర్కౌట్ కాలేదు. సరే ఒకసారి నార్మల్గా అప్లై చేద్దామని అప్లై చేశా. నేను అన్ఎక్స్పెక్టెడ్, అసలుకి ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను అప్లై చేసేటప్పుడు. సరే చేశాను, ఒక 14,000 మంది అప్లై చేశారు. 14,000 మంది అంట లాస్ట్ వీడియోస్ వచ్చింది. అవునా? 18,000 మంది వీడియోస్ వచ్చాయన్నారు. దాంట్లోకి వెళ్ళి ఒక 200 నెంబర్స్కి కాల్ వచ్చింది. ఓకే. అందులోకి వెళ్ళి ఒక 500 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు, 500K ఉన్న వాళ్ళు, 300, 200 అంటే కొంచెం మంచి ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంతమంది రిజెక్ట్ చేశారు చాలా మంది. ఓకే. అంటే సరే మనకు వస్తుందో రాదు, సరే చూద్దాం నేను రాయేస్తే ఫస్ట్ కాల్ వచ్చింది. సరే అని చెప్పి వెయిట్ చేసిన తర్వాత ఒక జూమ్ కాల్ కూడా సెకండ్ కాల్ ఉంటుంది, అది అనేసరికి అది కూడా అటెంప్ట్ చేశా. ఏముంది అందులో, ఏంటి ప్రాసెస్, ఏం జరిగింది అసలు? నార్మల్గా వాళ్ళు అంటే ఫస్ట్ చెప్పిందంటే దీంట్లో ఓకే ఇతను పిక్ చేయొచ్చు అని చెప్పి చూసిన తర్వాత నెక్స్ట్ జూమ్ కాల్ ఒకటి ఉంటుంది, దాంట్లో క్వశ్చన్స్ అడుగుతారు. సో నువ్వు ఎలా, ఏంటి, ఎందుకు రావాలనుకుంటున్నావు, దేనికోసము, నువ్వే వస్తే దేనికి, ఎట్లా ఉంటావు, నువ్వు ఉండగలుగుతావా అని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. దానికి కరెక్ట్గా మనము జెన్యున్గా మనము అంటే స్ట్రాంగ్గా చెప్పాలి. చెప్తే వాళ్ళు ఓకే నెక్స్ట్ కాల్ కోసం వెయిట్ చేయండి అని చెప్పి చెప్పేస్తారు. దాని తర్వాత మనం నెక్స్ట్ కాల్ కోసం వెయిట్ చేయాలి. అది ఒకవేళ మెయిల్ వచ్చింది అనుకో, ఓకే నెక్స్ట్ రౌండ్కి వెళ్ళినట్టు, లేదు అంటే ఇక్కడే స్టాప్ అయిపోయినట్టు. కొంతమందికి రిజెక్టెడ్ అని వచ్చేసింది, మనకు కూడా అట్లనే రిజెక్టెడ్ వస్తుందేమో అని అనుకున్నా. లేదు నెక్స్ట్ రౌండ్ ఉంది మీకు, సో డేట్ ఉంటుంది, అన్నపూర్ణలో రావాలి అని అంటే అప్పుడు వెళ్ళా. సరే పోయేసరికి అంటే కొంతమందిని పిలిచుంటారేమో అందులో మనం అని అనుకో, పోయేసరికి 100 మంది ఉన్నారు ఆడ. 100 మంది, 100 నెంబర్స్ ఉంటే అందులో మనం. సరే అని చెప్పి పోయి ఆడ కూర్చున్నా. తెలిసిన వాళ్ళు ఉండేనా? వీళ్ళందరూ తెలిసిన వాళ్ళేనా 100 members లో? వాళ్ళు నాకు ఎవరు తెలియదు. వాళ్ళని చూసి నువ్వెందుకు వచ్చినావు బ్రో అని అడుగుతున్నారు. కానీ నీకు అవసరం లేదు కదా, నువ్వెందుకు వచ్చావు అని అడిగితే లేదు బ్రో నేను నార్మల్ అప్లై చేశానంటే, బ్రో నేను చూసి మేము షాక్ అయినాం బ్రో ఫస్ట్ మేము అందరం కలిసి అని అన్నారు. కొంతమంది డైరెక్ట్గా వచ్చి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మీరున్నారంటే ఇక్కడ, మీరు చాలా చేశారు కదా బ్రో, మీకెందుకు బ్రో ఇది అని అన్నారు. అనగానే లేదు బ్రో నార్మల్గా అప్లై చేసా, చూద్దాం బ్రో అని అంటే, అవునా సరే అని చెప్పి వేరే వాళ్ళు ఉంటే, ఒక తెలిసిన నన్ను ఉంటే ఆయన వచ్చి ఇంత పెద్ద బుక్లెట్ ఇచ్చాడు నాకు, 150 pages. అది తీసుకొని రాయిపో అన్నాడు. ఎగ్జామ్ లాంటిదే. సరే పోయి నువ్వు కూర్చోపోనేసరికి డోర్ ఓపెన్ చేసేసరికి అందరు కూర్చొని రాస్తా ఉన్నారు. చూసి ఇప్పుడు మీరు మీకు అందరికి చదవచ్చు కదా, ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారు కొందరు ఏజ్, వాళ్ళకు వాళ్ళు రాస్తారు, వీళ్ళు చెప్తే ఆన్సర్ ఇస్తే వీళ్ళు రాస్తారు. ఇప్పుడు కొందరికి రాయడం వస్తుంది, ఇప్పుడు నేను నాకు రాయడం వస్తే కానీ మిస్టేక్స్ పోతాయి కొన్ని స్పెల్లింగ్స్. నేను ఏమని చెప్పా అంటే మిస్టేక్ పోతాయి అన్న, ఇబ్బంది అయిపోతా అంటే వేరే పర్సన్ పిలిచాడు, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అతనికి చెప్పు, నీ మైండ్ లో ఉన్నదే, అతను ఏం చెప్పాడు, నువ్వు ఏది రాయమంటే అతను అదే రాస్తాడు అని చెప్పన్నాడు. 4 hours పట్టింది రాయడానికి కూర్చొని. ఆ బుక్ మొత్తం కంప్లీట్ చేయాలా? ఇంత పేజెస్ ఉంటాయి, ఆ పేజెస్ మొత్తం 150 pages ఉన్నాయి. ఏముంటే ఎలాంటి క్వశ్చన్స్? నీకు ఏ కలర్ అంటే ఇష్టము, అంటే మీ గురించి, నా గురించి A to Z ఇయ్యా. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా, నువ్వు ఎవరికైనా ప్రపోజ్ చేసావా అంటే, ఉంటే నువ్వు ఎలా ఉంటావు, ఆ అమ్మాయి నీతో ఉందా, రిలేషన్షిప్లో ఉన్నావా లేవా, నీ కెరీర్, నీ లైఫ్ ఏంటి, నువ్వేం చేస్తున్నావు అని A to Z అంటే మొత్తం రాయాలి. రాసుకుంటూ కూర్చోవాలి. 4 hours పట్టింది నాకు వాళ్ళందరికీ అదే పట్టింది. ఒక పెద్ద రూమ్ ఉంటుంది, దాంట్లో స్నాక్స్ అవన్నీ పెట్టేశారు నీట్గా, కాఫీ టీ స్నాక్స్ అవన్నీ పెట్టేసి ఇంకా రాయండి కూర్చోండి అని చెప్పేశారు. అందరు కూర్చొని రాస్తూనే ఉన్నారు. 10th class ఎగ్జామ్ అప్పుడు పోతే నేను ఇంటర్వ్యూ సరిగ్గా రాయలేదు, ఇప్పటికీ ఉన్నాయి. అలాంటిది బుక్ రాసానంటే నాకే నమ్ముతలేదు. అంటే కూర్చొని అంతసేపు రాయాలంటే ఎవరికి ఓపిక ఉంటుంది, ఉండదు. మళ్ళీ మొబైల్స్ ఉండవు, అప్పుడప్పుడు చూద్దాం అన్నది తీసేసుకున్నారు. మార్నింగే తీసేసుకున్నారు, మొబైల్ ఉండదు, ఏముండదు. కనీసం నా వాచ్ కూడా లేదు నా దగ్గర, వాచ్ కూడా తీసేసుకున్నారు. అసలు ఏది లేదు, ఓన్లీ షర్ట్ పాయింట్ తప్ప ఏది లేదు. అన్నీ తీసేసుకొని కవర్లో పెట్టేస్తారు, నాకు టోకెన్ ఇస్తారు, తీసుకొని దగ్గర పెట్టుకోవాలి. రాసిన తర్వాత బుక్ వాళ్ళకి ఇవ్వాలా? మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చాక మనం ఆడ కూర్చుంటే మనకు నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ బట్టి లోపల ఇచ్చారు. అప్పుడు మనం వెయిట్ చేస్తూ కూర్చోవాలి. నైట్ నాకు 11:30, 12 అయిపోయింది.
మార్నింగ్ 7కి వెళ్తే. అంటే అంత దూరం వెళ్ళి అంతసేపు వెయిట్ చేసిన తర్వాత రాసి బుక్ చిన్న ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది కదా, ఇంకా మనం ఏదో ముందుకి ప్రాసెస్ నడుస్తుంది అనిపిస్తూ ఉంటుంది. సడన్ గా వెళ్ళారు స్టేజ్ మీద, అసలు ఎందుకు వద్దనుకున్నారు అనుకుంటున్నారు మిమ్మల్ని? అంటే నేను బేసిక్ ఏంటంటే నైట్ 10 అవుతుంది అనుకుంటా ఆ రోజు. నేను మార్నింగ్ 6కి వెళ్ళా. షూటింగ్ నాకు అన్నపూర్ణలో జరిగింది. మార్నింగ్ 6కో 7కి వెళ్తే నాకు ఎన్నింటికి పిలిచారంటే 10:30కి పిలిచారు నన్ను. పిలిచినప్పుడు రెడీగా ఉండండి అని అప్పుడు నన్ను పిలిచారు. వెళ్ళాక ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు బేసిక్ ఏంటంటే నేను ఏదో కామిక్ వేలో సమ్ వీడియోస్ చేస్తున్నాను ఇప్పుడు. అంటే నేను ఏం చేస్తానో మీకు తెలిసి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను అది మీకు చూపించాలి, అక్కడ చూపించాలి. వాళ్ళ తర్వాత అడుగుతారు కదా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు. నేను ఏం చేస్తాను, స్టార్టింగే రావడమే నేను స్టార్ట్ చేశా. అది కామిక్ వేలో వచ్చేసరికి వాళ్ళకి ఎక్కడైనా చిన్న ఇది అనిపించింది. దాని తర్వాత స్లోగా నువ్వు నార్మల్గా ఉండు బ్రో, ఎలా ఉంటుందో చూద్దాం అనేసరికి నేను నార్మల్గా ఉన్నా. ఇప్పుడు మాట్లాడు బ్రో అన్నాడు. హాయ్ అన్న, సో నాది ప్రాపర్ ఇక్కడ, నేను ఇది అని చెప్పేసరికి ఓకే డన్ అన్నాడు. సరే నీకు ఎన్ని ఫాలోవర్స్ ఉన్నారు అంటే ఇన్స్టాలో సో ఫాలోవర్స్ ఉన్నారన్న, యూట్యూబ్ సో అన్న. అన్ని ఫాలోవర్స్ ఉన్నారా, నీకెందుకు బిగ్ బాస్ అనే సార్ నాకు ఏం చేయాలో అర్థం కాలే. నేను కామన్ మ్యాన్గా అప్లై చేశా. అప్లై చేసినప్పుడు నేను కామన్ మ్యానే కదా నేను అన్నా. అలా ఎలా అవుతుంది, కాదు కదా అనేసరికి ఒక 2 నిమిషాలు స్టక్ అయిపోయాను. నవదీప్కి మీరు తెలుసు అనుకుంటా కదా? లేదు తెలియదు అనుకుంటా. అంటే నార్మల్గా నువ్వు ఇది ఈ కేటగిరీలో నువ్వు కరెక్ట్ కాదు అని అన్నారు అంతే. ఈ ప్రాసెస్లో ఈ కేటగిరీకి నువ్వు కరెక్ట్ కాదు, ట్రై అయ్యి అని అన్నాడు అంతే. ఏంటి అప్పుడు ఫీలింగ్? అప్పటికి లోపలికి వెళ్ళి వస్తున్న వాళ్ళు ఏమైనా చెప్పారా ఇలా ఉంటుంది? హైలైట్ ఏంటంటే ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి అది అయిపోయింది కదా, షూట్ అయిపోయింది కదా. నేను బయటకు వస్తే ఇప్పుడు మీరు ఇంకొక పర్సన్ కదా, అక్కడ ఉన్న వాళ్ళ పర్సన్ కదా, మీ దగ్గర రానివ్వరు నన్ను. మీ దగ్గరికి వచ్చి నిల్చుంటే బ్రో ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేస్తారు వాళ్ళు. ఓకే, అంటే ఏం చెప్పకూడదు. ఏం జరిగింది మళ్ళీ మిమ్మల్ని తీసుకుపోయి ఇంకో రూమ్ లో కూర్చోబెడతారు. మీరు ఎవరితో మాట్లాడొద్దు, మీరు సపరేట్ గా కూర్చోబెట్టి అక్కడే ఉండాలి. మీరు అక్కడ కదలొద్దు ఇంకా అనుచలి. వాళ్ళు వచ్చి పిలిచినా సరే పోవద్దు, వాళ్ళకి చెప్పొద్దు అక్కడ ఏం జరిగిందని. చెప్తారా? అది చెప్పి పంపిస్తారా బయటికి? లేదు, తెలిసిపోద్ది కదా, వాళ్ళు అక్కడ పోనివ్వరు. లేదు అతను ఇటు రానియద్దు అని చెప్పేస్తారు వాళ్ళు. ఇటు వచ్చి మనం ఇక్కడ కూర్చోవాలి, అక్కడ కూర్చొని అక్కడే అట్లా ఉండాలి. మళ్ళీ నీ టోకెన్ ఇచ్చిన తర్వాత నీ మొబైల్ నెంబరు, నీ టోకెన్ ఇచ్చిన తర్వాత నీ మొబైల్ అవన్నీ ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత మీరు వెళ్ళిపోయింది, మేము కాల్ చేస్తామని చెప్పేస్తారు. అట్లా వెళ్ళిపోయా వచ్చి ఫస్ట్ డేనే అయిపోయింది మీకు. ఆ రోజే చాలా మంది వెళ్ళిన వాళ్ళు కనీసం లోపలికి పిలవకుండా కూడా పంపించేసారని చెప్పేసి కొన్ని వీడియోస్ వస్తున్నాయి కదా, ఎందుకు అలా ఎందుకై ఉంటది అనుకుంటున్నారు? ఆ రోజు 45 మెంబర్స్ వచ్చారు అనుకుంటా. అంటే అందరికీ జరిగింది ఏంటంటే కొన్ని సిచ్యువేషన్ బట్టి వాళ్ళకి రెడ్ కార్డ్ ఇచ్చారు. కొందరికి వాళ్ళ స్టోరీని వచ్చి బ్లూ కార్డ్ అది సంథింగ్ అది ఇచ్చారు. ఇంకోటి నాకేమో నీకు సమ్ ఫాలోవర్స్ బ్రదర్ నువ్వు కామన్ మ్యాన్ కాదు అని రెడ్ కార్డ్ ఇచ్చారు. నాకు అందరూ ముగ్గురు రెడ్ ఇచ్చారు. అనగానే హ్యాపీగా చేసుకోండి బ్రదర్, మంచి ఫాలోవర్స్ ఉన్నారు అనేసరికి దీనికంటే మంచిగా డైరెక్ట్ ట్రై చేస్తే అయిపోయేదేమో కదా. డైరెక్ట్ గా ట్రై చేస్తే అయిపోయేదేమో. ఇది చాలా క్లమ్జీగా ఉంది కదా. నేను ఆల్రెడీ 7కి నన్ను పిలిచారు కదా, నేను అలా సెలబ్రిటీ కేటగిరీ కిందనే పిలిచారు ఇంటర్వ్యూకి నన్ను. నేను అప్పుడు వెళ్ళినప్పుడు నేను ఇంటర్వ్యూ చేశారు, నేను వెయిట్ చేసా. ఓకే, ఇక్కడ ఏంటంటే సరే నార్మల్గా అప్లై చేశాను, నాకు ఇదంతా ఇది ప్రాసెస్ ఉంటుందనే తెలీదు. అది ఏంటంటే ఆఫీస్ పిలిచి ఇంటర్వ్యూ చేశారు. ఇక్కడ ఈ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ జూమ్ కాల్, సెకండ్ ఏమో మళ్ళీ తర్వాత అన్నపూర్ణ ఇంటర్వ్యూ, దాని తర్వాత ఇది. అంటే ఈ 3 ప్రాసెస్ చాలా కష్టం. అంటే ఏంటంటే ఒక జస్ట్ 45 1 అవర్లో అని చెప్పడం నాకు నచ్చలేదు అంతే.